అందరికీ నమస్కారం. ఈరోజు నాగర్ కర్నూల్ హాస్పిటల్లో 10 రోజుల క్రితం జరిగిన ఈశ్వరమ్మ మీద జరిగిన అఘాయిత్యం, మరి తను హాస్పిటల్లో ఉంది అని చెప్పి ప్రపంచానికి మా అందరికీ తెలిసిన తర్వాత ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యులు సబితమ్మ గారితో కలిసి గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న జనార్దన్ రెడ్డి గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, అలాగే బాలరాజు గారు, మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ నాగర్ కర్నూల్ హాస్పిటల్లో కలుసుకోవడం జరిగింది. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యన తెలంగాణ రాష్ట్రంలో రోజుకొకటి జరుగుతూ ఉన్నాయి. కళ్ళు తెరిచి చూడాల్సిన ప్రభుత్వం ఎందుకో కళ్ళు మూసుకొని పనిచేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. సంఘటన జరిగి 10 రోజులైంది. వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఆమె పట్ల మరి వాళ్ళు చేసిన నీచమైన పనులు ఆమె చెప్పొద్దని భయపడి వారం రోజులు ఈ ప్రపంచానికి కానీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేనంత, ఊరికి కూడా చెప్పుకోలేనంత ఏమైనా చర్యకు వాళ్ళు పాల్పడ్డారు. కానీ తెలిసిన తర్వాత ఎవరో స్వచ్ఛంద సేవ వాళ్ళు చేస్తున్న సర్వే ద్వారా ఈ విషయం బయటికి ప్రపంచానికి తెలిసింది. అసలు నిజంగా ఎవరు మనసున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళను ఉపేక్షించొద్దు. మేము తనతో మాట్లాడిన తర్వాత, తన గాయాలు చూసిన తర్వాత, ఇక్కడ ఆమెకు జరుగుతున్న వైద్యం గురించి తెలుసుకున్న తర్వాత చాలా బాధాకరంగా ఉంది. నిన్న మా స్థానిక నాయకులందరూ కూడా హైదరాబాద్లో ఒక మీడియా సమావేశంలో తనకేం కావాలో కొన్ని డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. నిన్న మేము మాట్లాడిన తర్వాత గౌరవ మంత్రివర్యులు కూడా, స్థానిక మంత్రివర్యులు కూడా వచ్చిపోయినట్టు తెలిసింది. ఎంత బాధాకరం అని అంటే, ఇంత పెద్ద ప్రభుత్వ హాస్పిటల్లో 4 మహిళా డాక్టర్లు ఉండి తను ఒక మహిళగా చెప్పుకోలేని గాయాలైనా, చెప్పుకోలేని ప్రైవేట్ ప్లేస్లో ఇలాంటి ఇబ్బందులు జరిగినా కూడా ఒక మహిళా డాక్టర్ లేకపోవడం శోచనీయం. ఒక మంత్రి వచ్చిన తర్వాత కూడా కలెక్టర్లను, అధికారులను పురమాయించి ఆ డాక్టర్ ఇక్కడ ఉండేటట్టు, తనకు సరియైన రీతిలో వైద్యం జరిగేటట్టు చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం, దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈశ్వరమ్మ మీద జరిగిన ఎంత అమాయకురాలంటే, ఒక ఆదివాసీ బిడ్డ నిజంగా రెక్కాడితే కానీ డొక్కాడని తన భూములను గుంజుకొని తన మీద మరి అఘాయిత్యానికి పాల్పడటం అని అంటే సభ్య సమాజం నిజంగా తలవంచుకోవాల్సిన విధంగా చర్యకు వాళ్ళు పూనుకున్నారు. తెలిసిన తర్వాత అయినా ప్రభుత్వం కానీ, స్థానిక మంత్రి గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు ఎవరైతే ఈ చర్యకు పూనుకున్నారో వాళ్ళ మీద ఆ దోషులను ఇప్పటివరకు శిక్షించలేదు. ఒకళ్ళిద్దరూ వాళ్ళు లొంగిపోయారు. స్వయంగా బాధితురాలు పేర్లతో సహా చెప్పినా వాళ్ళ మీద ఇప్పటివరకు కేసు కాలేదు, వాళ్ళను అరెస్ట్ చేయలేదు. పోలీస్ అధికారులు నిజంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇది చాలా శోచనీయం. ఇప్పుడే డిఎస్పీ గారితో గౌరవ మాజీ మంత్రివర్యులు మాట్లాడారు. మేము ఈ విషయాన్ని డీజీపీ గారికి, సిఎస్ గారికి తీసుకెళ్ళి కూడా చెప్తాము. వెంటనే దోషులను అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఆ అమ్మాయి పేర్లు చెప్పి నేను చెప్తాను కానీ వాళ్ళందరూ ఆ దోషులను సపోర్ట్ చేస్తున్నారు. నేను శివ అని చెప్తే శివమ్మ అని ఒక మహిళా పేరు పెట్టుకున్నారు. నా మీద ఎవరు ఈ ఘాతకానికి పాల్పడ్డారో నేను చెప్పినా కూడా, నోటితో చెప్పినా మరి వాళ్ళు చర్యలు తీసుకోవట్లేరని బాధపడుతుంది. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు. కాబట్టి మేము పార్టీ పరంగా మా నాయకులందరూ కలిసి తన కుటుంబానికి కొంత సహాయం చేశాము. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఫస్ట్ ఏమో ఆ కుటుంబానికి అండగా పోలీసులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మేము ఉన్నాము అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని సమాజంలో అందరితో కలిసి ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఆ బాధితురాలికి సరియైన వైద్యం సకాలంలో జరగాలి. అవసరమైతే ఎక్కడైనా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్లో, ఎందుకంటే రేపు ఆమె బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది, అది ఇంకా ఎక్కువైతే ఆమె ప్రాణానికి కూడా ప్రమాదం. ఆమెకి ఇప్పటికీ ఫీవర్ ఉంది. పొద్దున నర్సులు బాధపడుతున్నారు. ఆమె గాయాలు చూసి నిజంగా మనుషులు అనేవాళ్ళు ఎవరు చేయరు, ఇటువంటి ఘాతకానికి పాల్పడరు. అలా చేశారు. ఒక తల్లికి పుట్టిన పిల్లలైతే, మరి వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉంటే నిజంగా సిగ్గుతో తల వంచుకోవాలి.
అలాంటి పని చేశారు. మీరు సరి అయిన వైద్యం ఇప్పియండి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మేము కలెక్టర్ గారితో ఇక్కడే మాట్లాడాం. డీజీపీ గారి సిఎస్ గారికి కూడా చెప్తాం. ఆమెను మంచి హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా 3 పిల్లలు ఉన్నారు. ఆమెకు 26 ఏళ్ళు. భర్త కూడా భయపెడుతున్నాడు. ముందు రోజు చెప్పిన పేర్లు చెప్పడానికి వణికిపోతూ ఉన్నాడు. మేము చెప్తాము, కేసు పెట్టి వెంటనే బయటికి పంపిస్తారు. మా ఊర్లో మమ్మల్ని బతకనియరు. వాళ్ళు ఇప్పటికే 2-3 సార్లు కొట్టబోతే నేను తప్పించుకొని పారిపోయాను. కానీ ఆఖరికి వాళ్ళ చేతిలో చిక్కి ఈ పరిస్థితి వచ్చింది. నేను బతుకుతానో సస్తానో అని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలి. వాళ్ళకు నమ్మకాన్ని కల్పించాలి. ఆమెకు మంచి వైద్యం అందించాలి. అలాగే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా, ఆ 3 పిల్లల్ని, భర్తను, ఆమెను ఆదుకోవటానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ముందుకు రావాలి అని చెప్పి నిన్న మా పార్టీ డిమాండ్ చేసినట్టు 50 లక్షలు అందియాలి. అలాగే ఆమె భూమి, అది ఆమె జాగా. ఒక గిరిజనుల భూములు ఇంకెవరు తీసుకోవడానికి హక్కు ఉండదు. కాబట్టి ఆ భూములన్నీ వాడు చేసుకునేవాడు, బతకడానికి వచ్చినోడు వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. కాబట్టి వెంటనే ఆ భూములు తిరిగి వీళ్ళకి ఇచ్చేయాలి. దానికి స్థానికంగా మా హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ స్థానిక నాయకులు ఆ బాధ్యత తీసుకుంటారు. ఆ విధంగా జరగకుంటే అవసరమైతే ఈ ఉద్యమిస్తాం, తీవ్రతరం చేస్తాం. ప్రభుత్వ మెడలు వంచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండబోతుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక గిరిజన మహిళకు జరిగిన సంఘటన 10 రోజులైనా ఈ ప్రభుత్వం స్పందించకుండా ఈరోజు ఉదయం ఏదో మంత్రి గారు వచ్చి చూసిపోయినట్టున్నారు. కానీ మంత్రి గారు వచ్చి చూసినప్పుడు కూడా లేడీ డాక్టర్స్ లేదనేది ఐడెంటిఫై చేయకుండా వెళ్ళిపోయినది అది నిజంగా బాధాకరం. అంటే ఈరోజు మేము వచ్చి చూస్తే కానీ 4 లేడీ డాక్టర్స్ ఉన్నా కూడా ఈరోజు ఆ అమ్మాయికి ప్రైవేట్ పార్ట్స్ ఎంత డ్యామేజ్ చేస్తున్నారంటే అంత డ్యామేజ్ చేస్తున్నారు. ఎంత మానవత్వం కోల్పోయి మృగాల్లాగా ప్రవర్తించున్నారు. మాకు అర్థమైంది ఏంటంటే ఆమె ల్యాండ్ వాళ్ళకి ఇవ్వొద్దని వాళ్ళ భర్తకు చెప్పినందుకు, వాళ్ళ భర్త భయంతో ల్యాండ్ ఇచ్చినందుకు ఆ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఈ రకమైన అరాచకం చేస్తుండనే స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా ఈరోజు ఈ జిల్లా అంతా కూడా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్, ఒక మహిళల పట్ల జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో ఈ సంఘటన పట్ల స్పందించాలి, రివ్యూ చేసుకోవాలి, ఏం జరిగిందని తెలుసుకోవాలి, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే భూమి విషయంలోనే వాళ్ళకున్న కొంత భూమిని వాళ్ళు తీసుకోవడానికి ఆ లేడీ ఒప్పుకోలేదనే ఒకే ఒక దాంతో అంత మానవత్వం మర్చిపోయి ఈరోజు చేస్తున్నారు. ఈ సంఘటన జరిగింది. బట్ ఇమీడియట్గా రివ్యూ చేసుకొని వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించాలి. వాళ్ళ కుటుంబానికి అండగా ఉండేటట్టు ఒక 50 lakhs వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఆసరా ఉండేటట్టు చూడాలి. ట్రీట్మెంట్ ఇక్కడ కాదు, ప్రైవేట్ హాస్పిటల్లో హైదరాబాద్ షిఫ్ట్ చేయండి. ఎందుకంటే నిజంగా ప్రైవేట్ పార్ట్స్ చాలా 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 అంటే చాలా దారుణంగా చెప్పుకోలేని స్థితిలో ఉంది. అమ్మాయి ఒక రకమైన షాక్లో ఉంది. ఆ షాక్ నుండి తోరుకోలేని పరిస్థితులలో ఉంది. కాబట్టి ఒక హాస్పిటల్ షిఫ్ట్ చేసి, హైదరాబాద్ షిఫ్ట్ చేసి మంచి ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వమే ఇప్పించాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అవుతుంది. పెట్రోల్తో క్లాత్ చుట్టి, క్లాత్ మీద పెట్రోల్ పోసి, పెట్రోల్ అంటుపెట్టేసి అరెస్ట్ చేశారట. అమ్మాయి చెప్తుంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చింది. కాబట్టి ఇమీడియట్గా మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి. అదే కాకుండా కుటుంబానికి భరోసా ఇవ్వాలి. వాళ్ళ భర్త వణికిపోతూ ఉన్నాడు. బయటకు వచ్చేస్తారు, మళ్ళీ మమ్మల్ని ఏదో చేసేస్తారు, మీరు ఎవరికైనా పేర్లు చెప్తే చంపేస్తామని ముందే భయపెట్టించారు. కాబట్టి వారం రోజులైనా నా భార్య ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే ఏడ్చుకుంటుంది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి ధైర్యం ఇచ్చి, అలాంటి భయం లేదని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇటు ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. కాబట్టి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎంత దారుణం అంటే హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ లేరనేది, అక్కడ లేడీ డాక్టర్స్ లేరని చెప్తా ఉంటే నిజంగా తలొంచుకోవాలి. ఇస్తున్న వాళ్ళు కూడా నామకే వస్తే ట్రీట్మెంట్, డ్రెస్సింగ్ చేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాకుండా ఇమీడియట్గా అమ్మాయిని షిఫ్ట్ చేసి ఇవ్వాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ, బాలరాజు గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వండి. 3 రోజులు ట్రై చేసినాం, ప్రభుత్వం భరోసా ఇస్తుందనేమో వాళ్ళు పట్టించుకోవట్లేదు. అట్లీస్ట్ మనము ఇవాళ భరోసా వెళ్ళి ఇవ్వండి అని చెప్పినారు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా సోదరులు హర్షవర్ధన్ రెడ్డి గారు ఉంటారు. వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి పనిచేయాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ రాజకీయం కొరకు ఒక సెంచు బిడ్డ నిరక్షర చదువుకున్నటువంటి చెంచు బిడ్డలను, అడవిలో ఉన్నటువంటి బిడ్డ వాళ్ళకు భూమి ఉంటే వాళ్ళ భూమిని లాక్కొని కౌలుకు తీసుకొని వాళ్ళనే వాళ్ళ పొలములో పని చేసుకోవడానికి పెట్టుకొని
ఆమె పొలము లేదని బాధతోని తల్లిగారింటికి పోతే తల్లిగారింటి నుంచి తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఎక్కడైతే ప్రైవేట్ పార్టీలు ఉంటావో ఆ ప్రైవేట్ పార్టీల్లో కారం పోసి పెట్రోల్ పోసి అతి దారుణంగా అమ్మాయిని కాల్చినటువంటి సంఘటన రియల్ గా పోలీసులు మన మనుషులైతే వాళ్ళ ఇంట్లో పోలీసుల ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, జూపల్లి కృష్ణారెడ్డి రావు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. మనం పార్టీలను పక్కన పెట్టి మనమందరం డిమాండ్ చేయాలి. ఒక సోదరిగా ఆడబిడ్డ ఏడ్చినటువంటి రాజ్యం బాగుండదు, రైతు ఏడ్చిన రాజ్యం ఆడబిడ్డ ఏడ్చినటువంటి ఇల్లు బాగుండదు. అట్లాంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి ఇద్దరు ఆడబిడ్డలు వచ్చి ఇగో మేమున్నాం ఇక్కడ సంఘటన చెప్తుంది, ఆ అమ్మాయి చెప్తుంటే రియల్ గా మనిషిగా మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు మేము బెదిరించి ఇగో మీరు ఎవరి మీద కేసు పెట్టి మీరు చెబితే మిమ్మల్ని మర్డర్ చేస్తామని 15 రోజుల కిందలే వాళ్ళ మామను సొంత మామను చంపారు. దాని ఇంతవరకు వెలుగులకు రాలేదు. రియల్ గా మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని మేము ఒక పార్టీకి డిమాండ్ చేస్తాం. ఒక మనుషులుగా మీకు సభ్యత మీద, సమాజం మీద, మనుషుల మీద, ఆడబిడ్డల మీద మీకు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే స్వచ్ఛందంగా రండి, మీరు వాళ్ళని అరెస్ట్ చేపియండి. ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు చర్య తీసుకోండి. మేము అంతేగాని ఇలా ఒకరి రోజు శాంతి భద్రతలు గాలికి వదిలేసి మేము అదేత్తాం ఇదేత్తామని మాట్లాడడానికి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ లో 7 మంది ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎక్కడ పోయినరు వాళ్ళు? గెలవక ముందు చెంచుల గురించి మాట్లాడారు, దళితుల గురించి మాట్లాడిండ్రు. ఇలా చెంచు బిడ్డకు, గిరిజన బిడ్డకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు? ఏ దేశాల్లో ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు పరామర్శించింది లేదు. వాళ్ళకి న్యాయం తీసుకోమని పోలీస్ స్టేషన్ లో చిన్న చిన్న కేసులకు అరెస్ట్ చేస్తుంటే ఇందుకు దారుణమైనటువంటి చర్య తీసుకోకుండా పోలీస్ స్టేషన్ లో అల్లుడికి మర్యాద ఇచ్చినట్టు ఆ వెంకటేష్ అనే ఆయనకు మర్యాదలు ఇస్తున్నారు. రియల్ గా నేను జూపల్లి కృష్ణారావును డిమాండ్ చేస్తున్నా, నీకు చీమ రక్తం ఉంటే, నీవు మన పేదవాళ్ల మీద మీకు అభిమానం ఉంటే, ఆడవాళ్ల మీద నీకు అభిమానం ఉంటే సాయంత్రం వరకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేపియండి, వాళ్ళ జైలు పెట్టండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి, వాళ్ళ భూమిని వాళ్ళకి ఇప్పియండి, వాళ్లకు 50 లక్షల రూపాయలు పరిహారం ఇప్పియండి, వాళ్ళ భర్త వాళ్ళ పిల్లల ప్రాణాలకు మీరు రక్షణ కల్పియండి, ఆ పిల్లల చదువుకు మీరు ప్రభుత్వ ఏది రెసిడెన్షియల్ స్కూల్ ఆ పిల్లలను చేర్పియండి. ఇది మీరు చేయాల్సింది. కానీ పోలీసులను కోరేది ఒకటే, మీరు యూనిఫామ్ పెట్టుకుని టోపీ పెట్టుకున్నారు, ఒకరికి వతాత్తు పలకడానికి మీరు యూనిఫామ్ చేయలేదు. ఒక మానవతా దుఃఖతో దీంట్లో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. అయినా ఈ ప్రాంత మంత్రిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మీరు ఎంబడే ఆదేశాలు ఇవ్వాలి. ఎంత పెద్దవాడైనా సరే వాడిని శిక్షించండి, ఏమని అరెస్ట్ చేయండి, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్య తీసుకోండి మీరు ఆదేశాలు ఇవ్వాలి. మరి అట్లాంటిది పోయి ఇలా 7 రోజులైనా జరిగేలా ఒక మంత్రికి భయపడే రోజులు వచ్చినాయి. మరి ఏమొచ్చింది? ప్రజాపాలన అన్నారు, మరి ఏం పాలన వచ్చింది? ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? పత్రికా విలేకరులు మీరు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోండి. 7 రోజులైంది ఈ సంఘటన జరిగి. మేము ఇలా మానవత ఆడబిడ్డలు ఇద్దరు వచ్చి, ఒక మాజీ హోంమంత్రిగా, ఒక మహిళా శిశుసంక్షేమ మంత్రిగా వచ్చి వాళ్ళని పరామర్శించి మా పార్టీ తరఫున వాళ్ళకి ఆర్థిక సాయం ఇచ్చి మేము ఇచ్చినాం, భరోసా ఇచ్చినాం, ప్రభుత్వంతో కొట్లాడతాం, మీకు న్యాయం చేస్తాం, ఎవరైతే నేరస్తులు ఉన్నో వాళ్ళకి శిక్ష పడే విధంగా మీ ప్రయత్నం చెప్తున్నానికి భరోసా పెట్టడానికి వచ్చినాం. ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరిగినా, ఏ విధంగా జరిగినా మా తరఫున మానవత్వంతో తప్పకుండా మేము ముందుండి ఒక సమాజ సేవ తెలిసిన వ్యక్తులుగా, పేదవాళ్ల మీద ప్రేమన్న వ్యక్తులుగా తప్పకుండా వాళ్ళని ఎక్కడ జరిగినా, ఎంత పెద్దవాడైనా సరే మా ప్రాణాలనైనా సహించి వాళ్ళని తప్పకుండా కాపాడుకోవడానికి ఇలా వాళ్ళ బలం ఇవ్వడానికి వచ్చిన తప్ప వేరే ఉద్దేశం లేదు. మేము ప్రభుత్వాన్ని, ఈ ప్రాంతం మంత్రిని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సాయంత్రం వరకే మీరు వాళ్ళని అరెస్ట్ చేయండి. శివుడు అని చెప్తే శివమ్మ అని పెట్టి ఇలా రాజకీయ నాయకులు కొంతమంది అడుగుతున్నారు, ఇలా ఈ పార్టీలో ఉంటాడు, సాయంత్రం ఇంకో పార్టీలోకి పోతాడు. అది ఎవడైనా, ఏ పార్టీ వ్యక్తి అనేది కానీ ఎవరైనా సరే శిక్షించమని మేము కోరుతున్నాం. పత్రికా విలేకరులు మీరు ఆలోచన చేయండి, ఆ సంఘటన రాయండి. ఒకే ఒక పత్రిక రాసింది, ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఒకటే రాసింది, ఏ పత్రిక రాయలే. మరి ఎందుకు రాయలేదు? దీని మీద మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మరి ఎందుకు? ఇలా ఇక్కడ జరిగింది, రేపు ఇంకో దగ్గర జరుగుతుంది. వాళ్ళు చెప్పుకోలేకపోయారు, వాళ్ళని చూస్తే వాళ్ళ మాటలు రావు, నిరక్షరాస్యులు, వాళ్ళు చదువుకోలేకపోతున్నారు, భయపడుతున్నారు, భయంతో వణుకుతున్నారు. వాళ్ళు అసలు మేము ఎవరో వాళ్ళకి తెలియదు, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు సమాజం తెలియదు, ముఖాలు చూసి భయపడుతున్నారు. మేము పలానా వ్యక్తులం అని చెప్తే వాళ్ళు ఓకే భయంగా వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు మేడం దగ్గర. ఆ వీడియో చూస్తే రియల్ గా నాకు ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి పాలన, ప్రజాపాలన, ఇట్లాంటి పాలన ఎన్నుకున్నది అని చెప్పి నాకే సిగ్గేస్తుంది. ఒక సమాజ సేవకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఏంది పాలన చూసినాం. కానీ ఆడవాళ్ళ ప్రైవేట్ పార్టీలో కారం పోసి, పెట్రోల్ పోసేంత స్థితికి వచ్చినామంటే
పాలన తగలబెట్టినామంటే ఆ వీడియోలు చూపించడం నాకు సమాజంగా నాకు సిగ్గు అనిపిస్తుంది. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, కానీ నాకు ఆడవాళ్ళ మీద ఒక ప్రేమ అభిమానం ఉంది, వాళ్ళ మీద నమ్మకం ఉంది. మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ మీద అభిమానం ఉంది కాబట్టి ఆ వీడియోలు చూపించలేకపోతున్నా. మీరు చూడండి, చేయండి. ఒక్కొక్క పత్రిక మీరు సమాజం పార్టీలను పక్కన పెట్టండి. ఎవరైతే తప్పు చేసేటో వాళ్ళని శిక్షించే విధంగా మీరు ఒక సమాజం ఇలా ఉమెన్స్ రైట్స్ కింద నేను జడ్జిని నేను న్యాయస్థానాన్ని కోరుతున్నాను. ఒక సుమటో కింద ఈ కేసును నమోదు చేయండి. ఏదేదో కేసులు తీస్తున్నారు కదా, ఏదేదో కేసు రాజకీయ కేసులు మీకు సాధనైతే మీకు సిగ్గుచరం అంటే ముఖ్యమంత్రి ఉంటే అసలు ముఖ్యమంత్రి సిగ్గుచరం ఉంటే ఒక సుమటో కింద తీసి ఇలాంటి కేసులు మళ్లీ జరగకుండా చర్య తీసుకోండి. మేము ఒక హ్యాట్సప్ చెప్తాం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి. ఇట్లాంటి చేయండి. థ్యాంక్ యూ.